సార్ ఏంటి అసలు కందుకూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి భూసేకరణ పేరుతో రైతులను భయభ్రాంతికి గురిచేస్తుంది? అసలు ఏం జరుగుతుంది నియోజకవర్గంలో? సో కందుకూరు నియోజకవర్గం ఈరోజు ఒక డేంజర్ జోన్లో ఉన్నదనేది మనకు చూస్తుంటే అర్థమవుతా ఉంది. అంటే హోల్సేల్గా కందుకూరుని అమ్మేసే కార్యక్రమం జరుగుతుందనేది చూస్తే బాధ అనిపిస్తూ ఉంది. అసలే వలసలతో సతమతమవుతున్న మా ప్రాంతంలో ఇలా భూములు కూడా లాగేసే కార్యక్రమం అంటేనే బాధపడే అంశం. ఇక్కడ అసలు దీనికి ఆరిజిన్ మనం చూసుకుంటే 2020 ఆ ప్రాంతంలోనే మాలకొండ పరిసర ప్రాంతాల్లో అపారమైన ఖనిజ సంపద ఉందనేది వాళ్ళకి ఒక అవగాహన వచ్చినట్లు అనిపించింది. ఆ రోజు 2021లో జిందాల్కి ఇచ్చిన విధానం, ఇంకా ఎప్పుడైతే ఆ ఖనిజ సంపద వచ్చిందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని తీసుకెళ్ళాలి. సో ఆ పరంపరలో వచ్చిందే హైవే, అక్కడ కందుకూరు సంబంధించిన హైవే, అంటే అక్కడ పామూరు నుంచి సింగరాయకొండ కనెక్ట్ చేసే హైవే. సో ఇది ప్రజలు మా కోసం వచ్చిన హైవే అనుకుంటున్నారు. సో ఆ పరంపరలోనే జనరల్గా ఈ పోర్టు కూడా దుగ్గరాజపట్నం ఉన్నది. అది ఇంత ఫైల్ ఇంత స్పీడ్గా మూవ్ అయిందంటే పెద్ద శక్తులు ఉన్నాయనేది మనకి అర్థమవుతూ ఉంది. అలా అక్కడ పోర్టు రామాయపట్నం పోర్టు కూడా అంటే ఇవన్నీ కూడా మేము అనుకుంది మా ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడతాయని ఆ రోజు మా ప్రజలు కూడా దీని మీద మాట్లాడారు. ఇప్పుడు ఈరోజు నేను చూస్తే ఎప్పుడైతే పోర్టు వచ్చిందో ఆ రామాయపట్నం పోర్టు నుంచి ఇంచుమించు పాకల వరకు, అంటే సింగరాయకొండ పరిసర ప్రాంతాల వరకు, అంటే ఇంచుమించు హైవేకి సముద్రానికి మధ్య ఉన్న ప్రాంతం చాలా వాల్యుబుల్ ప్రాంతం అది. అంటే ఎక్కువగా అక్కడ మామిడి తోటలు వేస్తారు. అసలు అగ్రికల్చర్ సస్టైనబుల్ అయిన ఏరియా ఏదైనా ఉందంటే దేశంలో ఆ ప్రాంతమే. ఎందుకంటే లాభసాటి అయిన అగ్రికల్చర్ అంటే వ్యవసాయం ఆ ఏరియా ఉంది. ప్లస్ వాటర్ రిసోర్స్ కూడా ఉన్నాయి.